Army A and Army B. లేక రెండు సైన్యాలు ఉన్నాయి. And Army A is attacking Army B. ఒక సైన్యం మరొక సైన్యం మీద దాడి చేస్తుంది. And the first army, Army A, has convinced this second one that they will lose. ఆ మొదటి దాడి చేసేటువంటి ఆ సైన్యము ఈ దాడి చేయబడుతున్నటువంటి రెండవ ఆ సైన్యానికి మీరు ఓడిపోతారని వారు ఒప్పే రీతిగా వారికి ముందే చెప్పారనుకో. And say this army actually believes it. అప్పుడు ఈ పక్కన ఉన్నటువంటి దాడి చేయబడుతున్న సైన్యము అది నిజంగా నమ్మింది అనుకోండి. What will Army B do? మరి ఇంకేం చేస్తారు వాళ్ళు? They'll tell their families, oh, please don't stay here, you need to go, there's going to be a fight, we're going to lose. ఇక మనం ఓడిపోతాము కనుక మీరందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని తమ కుటుంబాలకి చెప్పడం ఆరంభిస్తారు. They'll make all these accommodations because they know they're going to lose. ఇప్పటికే మనం ఓడిపోతాం అని నమ్మేశారు కనుక వారు కావాల్సిన మిగతా పనులను ఏర్పాట్లు చేసుకోవడం ఆరంభిస్తారు. People are actually doing this today. Christians are doing this today. వాస్తవానికి క్రైస్తవులు ఈ రోజు అదే చేస్తున్నారు. They're accommodating, they're accepting the lies of the devil.